వీక్షకులందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం ధను రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ధను రాశి వారికి ఇది చాలా ప్రత్యేకమైనటువంటి వీడియో. అలాగే ఇది నిజానికి చెప్పాలి అంటే ఆంగ్ల సంవత్సరాలు మనకి సంబంధం లేనటువంటి విషయం అయినప్పటికీ కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు. కొంతమంది ఏదో రకరకాల బాధలు ఉన్నాయి. ఏమంటే కొన్ని సంవత్సరం మారినా మా బాధలు తగ్గుతాయేమో, లేకపోతే మాకు ఎదుగుదల ఉంటుందేమో, మా వ్యాపారాలు బాగుంటాయా, మా పిల్లలు బాగుంటారా, మేము అమ్ముదాం అనుకున్నది అమ్ముతామా, కొందాం అనుకున్నది కొనుక్కుంటామా, అనేక రకాలైనటువంటివి అడుగుతూ ఉంటారు. కాబట్టి చెప్పడం ధర్మం. అయితే ఇందులో కొంత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు కొంతమంది. ఏదో కొత్తగా చెప్పాలి, ఏదో కొత్తగా చెప్పాలి. ఏం కొత్తగా చెప్తారు? అందులో ఉన్నటువంటి విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి చెప్తే చాలు. కానీ దీనికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, దీనికి లగ్నాలు. గొప్ప విషయం ఏంటంటే గోచారంలో పట్టుకొచ్చి లగ్నం చెప్తాడు. ఏమన్నా అంటే ఏమంటే రామాయణంలో రాముడు, భారతంలో భరతుడు కామన్ గా ఉంటారు కదండి అని మాట్లాడతాడు. అసలు కామన్ సెన్స్ ఉండదు. ఇక్కడ గోచార విషయాలకి లగ్నం ఎందుకు వచ్చింది? గజకేసర యోగం ఎందుకు వచ్చింది? బుధాదిత్య యోగం ఎందుకు వచ్చింది? గోచారంలో యోగాలు ఎవడు చెప్పాడు నీకు? సరే, ఇది ఋషి శాపానికి కారణమయ్యేటువంటి విషయం. ఎందుకంటే ఒక శాస్త్రం తెలియకుండా దానికి సంబంధించినటువంటి పదాలని ఉచ్చరించినప్పుడు దాని తాలూకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలని అనుభవించవలసి ఉంటుంది. అందుకనే మనం ఋషి ప్రోక్తంగా శ్లోకం ఎందుకు చెప్తామంటే ఆ ఋషి అనుగ్రహం ఉంటుంది. నిజానికి ఏదైనా చెడు జరగవలసిన ఉన్న ఉదాహరణకి ధనురాశి వాళ్ళకి పలానా గ్రహం బాలేదని నేను చెప్పినా ఆ ఋషి ఆనందించి వీడు శాస్త్రోక్తంగా చెప్తున్నాడు కాబట్టి ధనురాశి వాళ్ళకి ఏదైనా మంచి చేయాలి అని ఏదో ఒకటి, అది ఏ రకంగా మనకి మంచి జరుగుతుందన్నది తెలియదు. బాగా జీవితంలో ఏదో ఒకటి మంచి జరగడం. అందుకని ఋషి అనుగ్రహం ఉంటే ఆ దోషాన్ని సైతం తీయగలిగేటువంటి శక్తి ఇస్తాడు ఋషి. అందుకనే నేను శ్లోకం చెప్తూ ఉంటాను. సరే, ఇవన్నీ పక్కన పెడితే ధనురాశి వారి ఉన్నటువంటి విషయం. ఈ రాశి వారికి అర్ధాష్టమ శనేశ్వరుడు ప్రధానంగా అసలు అలా కనబడుతూ ఉన్నటువంటి గ్రహం. ఎవరు చూసినా అమ్మ ఇంకేముంది, అర్ధాష్టమ శని ఉన్నారు, అర్ధాష్టమ శని ఉన్నారు. ఇంకా అదే విషయం జీవితంలో ఏది జరిగినా ఆయనకి ముడిపడుతూ ఉంటారు. అయితే రాహు యొక్క స్థితి తృతీయ మందు రాహు. చాలాసార్లు నేను చెప్పాను, గోచార మందు తృతీయ రాహు యోగించడు, కుంభమందు రాహు యోగించడు తృతీయ స్థానంలో. ఒకవేళ యోగిస్తే వేరే రకంగా ఉండాలి ధనురాశి వారి యొక్క స్థితిగతులు. మంచి విషయం ఏంటి అంటే ఈ సంవత్సరం చివరిలో రాహు 2వ స్థానంలోకి వస్తున్నారు. అది మంచి విషయము. ఆ రాహు 2లో యోగిస్తారు. మీకు ఆ మార్పు తెలుస్తుంది ఖచ్చితంగా. ఇక దీర్ఘ సంచార గ్రహమైనటువంటి గురువు జూన్ 2వ తారీఖు వరకు సప్తమ స్థానమందు, జూన్ 2 దగ్గర నుండి అక్టోబర్ 31 వరకు అష్టమ మందు, అక్టోబర్ 31 దగ్గర నుండి సంవత్సరం చివరి వరకు నవమ స్థానమందు ఉంటారు. అంటే ఈ సంవత్సరంలో కొంతలో కొంత ఒక 3.5 నెలలు మినహాయించి మిగతా అన్ని నెలల్లోనూ కూడా గురుబలాన్ని ధనురాశి వారు పొందగలుగుతున్నారు. ఇది చాలా మంచి విషయము. మిగతా గ్రహాల యొక్క అనుకూల్యతతో కలుపుకుని 35% బలాన్ని కలిగి ఉన్నటువంటి రాశి ధనురాశి. 35% గురుడిచ్చేటువంటి బలం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి పాస్ అయ్యారు, పాస్ మార్క్ వచ్చేసింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో కొన్ని బలాబలాలు పెరుగుతాయి. అంటే ఈ కూటములు, లేకపోతే గ్రహణాలు, ఇంకా చిన్న చిన్న గ్రహాలు ఉంటాయి. శుక్రుడు, బుధుడు, కుజుడు, రవి, ఈ గ్రహాల తాలూకు అనుకూలితలు పెరుగుతూ ఉంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే కొంత మెరుగైనటువంటి వాతావరణంలోనే ధనురాశి వారు ఉన్నారు. ఇక్కడ శనేశ్వరుడు సంవత్సరంలో ఖచ్చితంగా ఒకసారి వక్రిస్తాడు, ఒకసారి మామూలుగా ఉంటాడు. దీన్ని కొంతమంది హైప్ చేస్తారు. ఇలాగా శని వక్రంలో ఈ ఫలితాన్ని ఇస్తారు, వక్రం లేనప్పుడు. ఎప్పుడు కూడా రాశి మారితేనే ఆయన ఫలితం ఉంటుంది. అందుకని చూడండి, గత సంవత్సరంలో గురుడు వక్రగతి రుచిగతికి మనం ఫలితాలను చెప్పాల, అంత మునుపు ఫలితాలను చెప్పాం. ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు లేదన్నది తెలుసుకునే జ్ఞానం కూడా ఉండాలి జ్యోతిష్యునికి. అయితే సరే, ఈ విషయాలన్నీ మనం చూసుకున్నప్పుడు అర్ధాష్టమ శనేశ్వరుడు వల్ల ఏంటండి వ్యతిరేకత అసలు ఫస్ట్ తెలుసుకోవాలి. చతుర్థ స్థానం అనేటువంటిది బంధు భావేన బంధుశ్చ గృహం మాతృబలం సుఖం వాహనం హృదయం భోజ్యం మానసం శయనం వదేత్త. సుఖంగా పడుకోవాలి ఒకడు, చతుర్థం చాలా ముఖ్యము. వాహన స్థానము, బంధు స్థానము, మాతృస్థానము, విద్యాస్థానము, ఉద్యోగ స్థానము, ఇవన్నీ కూడా చతుర్థానికి లింకప్ అయి ఉంటాయి. మరి అక్కడ శనేశ్వరుడు ఉండడం వల్ల ఏమవుతుందండి అంటే కొంచెం వాతశూలం మనక్లేశం భయం స్వస్థానహాని కృత్ అన్నాడు.
చూడండి, ఇంట్లో ఉండడానికి భయం వేసి ఎలా చేస్తాడు శనేశ్వరుడు. అమ్మో, మనం ఇన్ని సమస్యలతో ఇంట్లో ఉండడం కన్నారే మనం పలానా అరుణాచలం వెళ్ళిపోదాం, పలానా కాశీ వెళ్ళిపోదాం, పలానా వేరే ఊరు వెళ్ళిపోవడం, అసలు మనం దాని పేరేంటి, ఆ, చార్ధామ్ యాత్రకి వెళ్ళిపోదాంట్రా, గొడవ ఉండదు కొన్ని నెలల పాటు. అంటే అంత ఇబ్బంది పెడతాడు ఇంట్లో ఉండే సమస్యలతోటి. అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి, ఉదాహరణ తర్వాత ఒకటి, ఉదాహరణ తర్వాత ఒకటి. ఎంత మనం కాంప్లికేట్ చేయకుండా స్లోగా మనం దీన్ని మ్యానిపులేట్ చేసి ముందుకు తీసుకెళ్దాం అనుకున్నా సరే తీసుకెళ్దాం. అంతఃక్లేశం మన అంతఃక్లేశం మన క్లేశం సౌఖ్యహానిమ భోజనం. ఇక్కడ చతుర్థ స్థానముందు శనేశ్వరుడు ఉండడం వల్ల స్వస్థానం ఇంట్లో ఉండడానికి భయాన్ని కలగజేస్తాడు. అతి క్లేశ అన్నారు. సారీ, వాతశూలం మన క్లేశం భయం స్వస్థానం, క్షమించాలి, వాతశూలం మన క్లేశం భయం స్వస్థాన హాని కృత్ అన్నాడు. అంటే వాయు సంబంధమైనటువంటి రోగములు, వాత సంబంధమైనటువంటి రోగములు ఎక్కువ వస్తూ ఉంటాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి, వాతానికి సంబంధించిన సమస్యలు రావడానికి, అలాగే ఏదైనా మానసికంగా ఇబ్బందికరమైన సైక్రియాట్రిక్ ప్రాబ్లమ్స్ అంటారు, అటువంటివి రావడానికి, నిద్ర పట్టకపోవడానికి, వీటన్నింటికీ శని కారకుడు. అసలైన రూట్ కాజ్ వదిలేసి అనేక రకాలైనటువంటి ఇతర విషయాలను ఎక్కువ చర్చ చేస్తూ ఉంటారు. ఆ ఇతర యావిగేషన్స్ ని చర్చించడానికి కూడా శని కారకుడు. కాబట్టి అవసరమైన వదిలేసి అనవసరమైన విషయాలు పట్టించుకోవడానికి ఆయనే కారకుడు ఉంటారు. అలాగే భయం ప్రసూతి దేహ పీడాచహ, ఎంత కష్టపడుతుందో శరీరం అన్నాడు. ఇది అర్ధాష్టమ శని వల్ల కలిగేటువంటిది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా మనం దృష్టిలో ఉంచుకోవాల్సినవి ఏంటంటే ఈ విషయాలు, ప్రత్యేకించి గృహ సంబంధమైన విషయాలు, ఉద్యోగ, విద్య, మాతృ, బంధు, వీటికి సంబంధించిన స్థానాలు అవన్నీ దెబ్బతింటాయి. మరి వీటి నుండి ఎలా బయటపడతారంటే ఆ గురుబలం వచ్చినప్పుడే వీటి నుండి బయటపడుతూ ఉంటారు. గురుబలం తగ్గినప్పుడు ఈ ఫలితాలు అనుభవిస్తూ ఉంటారు. జాతకంలో బలం పెరిగినప్పుడు ఈ ఫలితాలు తగ్గుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ గా జరుగుతూ ఉంటాయి. ఉత్త గోచారం మీదే ఆధారపడి ముందుకు వెళితే ఎవడూ బతకలేడు, జాతకం మీద ఆధారపడి ముందుకు వెళ్ళినా ఎవడూ బతకలేడు. చాలా రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ పనిచేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనం బేరేజ్ వేసుకోవాలి. సో ఈ గ్రహస్థితి మనకి వ్యతిరేకత, ఇది మనకి అనుకూలత, ఇలా మనం తెలుసుకుంటూ ముందుకెళ్ళాలి బ్యాలెన్స్డ్ గా. తప్పితే అమ్మో నాకు అర్ధాష్టమ శని ఉంది, నా జీవితం లేదనుకుంటే ఆడు గురుబలం ఉంది కదా. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. ఈ సంవత్సరంలో పాస్ మార్క్ వచ్చింది. సరే, ఈ అర్ధాష్టమ శని బలం నుండి అంటే ఈ దోషం నుండి ఎలా బయటపడాలి అంటే శని త్రయోదశలు అని వస్తూ ఉంటాయి. ఆ శని త్రయోదశల రోజున ఖచ్చితంగా శనేశ్వరుడికి తైలాభిషేకాలు, అలాగే వీలుంటే నెలలో మొదటి శనివారం రోజున ఖచ్చితంగా శనేశ్వరుడికి తైలాభిషేకము, తిలదానము ఇవన్నీ కూడా చేస్తూ ఉండడం ద్వారా కూడా మంచి ఫలితాలు వస్తాయి. ప్రతిరోజు వీలున్నంత వరకు శివాష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణ చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. రోజు చదువుకోగలిగేటువంటి స్తోత్రం అని. స్వస్తి.